నమస్కారం. జర్నలిజం కేబుల్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రజాపాలనలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా అధికారులు నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అధికారులపై అసభ్యంగా మాట్లాడిన తీరును తప్పుపట్టారు. సమావేశంలో ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతి రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కామిని వనిత, సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూరదేవరాజ్, యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల అధ్యక్షుడు చిందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు తారక రామారావు గారు నిన్న పెద్ద సభా కార్యక్రమం ఏదో సన్నాహ కార్యక్రమం పెట్టి పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను లేకుంటే ఉన్నతాధికారులను కనీసమైనటువంటి భాషా పరిజ్ఞానం లేకుండా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సన్నాసులు అనేటువంటి మాటలు మాట్లాడడం, ఇష్టారీతిగా వారి యొక్క నోటికొచ్చి మాట్లాడడం, దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ ప్రజలు ఇలా బీఆర్ఎస్ పార్టీని వీళ్ళందరినీ కూడా చీకొట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని గమనించి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ఈ పార్టీ నాయకులు ఇలా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ఇలా గురువింజ కింద లెక్క వాళ్ళ కింద ఉన్నటువంటి మహిళలను చూసుకునేటువంటి పరిస్థితిలో లేరు. మీరు ఈ 10 ఏళ్ళు అధికారులందరినీ కూడా పూర్తిగా ఏదో గులాబీ కండువ వేసుకునేటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు ఇలా సిరిసిల్ల నియోజక ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితులు లేరు. ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఆనాడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరినీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చెప్తుందో, వాళ్ళ నాయకులు ఏ విధంగా చెప్తారో గవ్వే చేసిరు తప్ప ప్రజలకు న్యాయం ఏ కోసన కూడా ఎప్పుడు కూడా చేయలే. ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తే మీరు ప్రతి సంవత్సరం 4000 బెడ్రూమ్లు ఇస్తున్నారు. ఇప్పటివరకు కనీసం 4000, ఈ 10 సంవత్సరాలలో 4000 బెడ్రూమ్లు కూడా పంచినటువంటి పాపన పోలే. ఇలా మేము రాగానే ఒకటే విషయం చెప్పిన, మీరు కట్టుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారో తప్పనిసరిగా 6 గ్యారెంటీలు నెరవేర్చే విధంగా ఇలా ఈ సంవత్సర కాలంలో ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500కే సిలిండర్లే కానీ, ఇలా రైతు 2 లక్షల రుణమాఫీ కానీ, ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి యారన్ డిపో కానీ 10 ఏళ్ళు ఏం చేసినావయ్యా? ఇలా తెచ్చిరుగా వెమ్లాడో పెట్టిరు అని మాట్లాడుతున్నారు. ఇలా 2 రాష్ట్రాలు నువ్వులు కావాలంటే 2 రాష్ట్రాల దూరం పోయేటువంటి పరిస్థితి. అట్లనే నూనె కావాలంటే అక్కడ సిండికేట్ చేసి మీకు డబ్బులు ఇచ్చి సిండికేట్ చేసి 1, 3, 4 ఏదైతే పరిశ్రమల నుంచి మాత్రమే నూనె తెప్పించుకునేటువంటి పరిస్థితి. ఇలా పేదోళ్ళు ఎవరు కూడా బతికినటువంటి పాపన వలే, కార్మికులు ఎవరు లాభపడినటువంటి పాపన వలే మీ యొక్క పాలనలో ఇలా నూనె డిపో అక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఏదైతే ఉన్నామో తప్పనిసరిగా నూనె డిపో తీసుకొస్తామని చెప్పినాం. ఇలా వెమ్లాడు ఎంత దూరం? వెమ్లాడ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేమ్నాడులో యారన్ డిపో పెట్టడం జరిగింది. ఇలా నువ్వు కనీసం తేనేదేలు కదా, నువ్వు ఇయ్యలేదు కదా. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉన్నావు. 10 ఏళ్ళలో కనీసం ఏం చేశారు మీరు? ఇంత రుణమాఫీ చేసినటువంటి ప్రతి లేదు. నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? ఇలా దళితున్నే సీఎం చేస్తారు. మొట్టమొదటి అబద్ధమైనటువంటి మీ పార్టీ నాయకులను ఇలా తెలంగాణ ప్రజలు చీకొట్టి పక్కన పెట్టారు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ చీకొట్టినారు. అయ్యా మేము ఇలా మీరు ఏదైతే వేసిండ్రో కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ఇలా చల్లగా ఉంటున్నాం. ఇలా పేద ప్రజల రైతులు కానీ, నేతన్నలు కానీ, ఇలా గీతన్నలు కానీ, ప్రతి ఒక్క కార్మికులు కర్షకులందరూ కూడా ఇలా మంచిగా మనస్ఫూర్తిగా మంచి నిండుగా ఏమాత్రం బాధ లేకుండా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పాలననే. ఇది చెప్పక తప్పదు. మీరు ఇలా కలెక్టర్ గారిని సన్యాసి అనడం, రేవంత్ గారిని వాడు వీడని మాట్లాడడం, రేవంత్ రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని, ఇటువంటి భాషా పరిజ్ఞానం
నువ్వు అమెరికా పోయి చదువుకున్నావో లేకుంటే ఇక్కడ చదువుకున్నా కానీ ఇటువంటి భాష ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ పాలనలో అధికారులందరూ కండవ వేసుకొని పరిచయం చేశారు. ఇవాళ మేమే సాక్ష్యం. మీరు వచ్చినప్పుడల్లా మమ్మల్ని ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో అరెస్ట్ చేయడం మీ పాలన కాదా? మీరు ఏనాడు ప్రజలలో వచ్చి తిరిగినటువంటి పాపన ఉన్నారు? ఇలా ప్రతిపక్షాలు కూడా పోతే ప్రతిపక్షాలు వస్తే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి తీసుకొని సమస్యలు పరిష్కార దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ మీరు కనీసం అయ్యా మా రిప్రజెంటేషన్ తీసుకోండి, మా యొక్క పరిస్థితికి ఇది ఉన్నది, నియోజకవర్గంలోకి ఇది ఉన్నదని మీకు ఏదైనా చెప్పుకోవడానికి ఇలా మేము ఒక వినతి పత్రం తీసుకొని వస్తే కనీసం వినతి పత్రం కాదు కదా మనల్ని అరెస్ట్ చేసి రోజులు రాత్రనక పగలనక మన ఏది స్టేషన్లో అరెస్ట్ చేసినటువంటి దినాలు, హౌస్ అరెస్ట్ చేసిన దినాలు లేవా? ఇలా మేమే సాక్ష్యం. మా మీద కనీసం 16 కేసులు ఇలా టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా పెట్టినటువంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీల మీద ఇవన్నీ లేవా? మర్చిపోయినా ఇలా కాంగ్రెస్ పార్టీతో అరెస్ట్ చేస్తున్నాను అంటున్నావు. అసలు నువ్వు నియోజకవర్గానికి వస్తేనే మళ్ళీ పూర్తిగా అరెస్ట్ చేసి మిమ్మల్ని కనీసం కలవకుండా చేసినటువంటి పాలన మీది. ఇలా నేరాల బాధితుల గురించి మాట్లాడుతున్నావు. ఏం న్యాయం చేసినావు? 10 ఏళ్లలో నేరాల బాధితులకు మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు, 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు. లేకుంటే వారికి ఏదైతే ఆ అనుభవం జరిగిందో దానికి మేము తప్పనిసరిగా అధికారుల మీద మేము చర్య తీసుకుంటాం. ఏం చేశారు మీరు? ఏమి చేయకుండా ఇలా నేర బాధితుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. అలాగే ఏదే పౌర్ణం కార్మికుల గురించి కానీ నేతన్నల గురించి మాట్లాడేటువంటి అర్హత అసలుకే లేదు. ఇలా మేము చేయబోటువంటి ఇలా నూలు డిపో ఇలా ఒక ఏది ఉదాహరణ మాత్రమే. ఇంకా చేసేటి చాలా ఉన్నాయి. నేతన్నలకు కానీ లేకుంటే కార్మిక కర్షకులకు కానీ వీళ్ళందరూ కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి సిరిసిల్ల జిల్లాకు 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇలా మొత్తం కంప్లీట్ మొత్తం ఏవైతే ఉన్నారో ఇలా మీరు ముంపు గ్రామాల గురించి మాట్లాడుతున్నారు. గ్రామాల గురించి ప్రియతమ ముఖ్యమంత్రి ఆ రోజు మీ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రాజన్న గుడి మీద నిలబడి 5,04,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ వేండి? ఇలా మేము మాట ఇవ్వకున్నా మాట నిలుపుకున్నాం. ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మేము 4,696 మందికి ఇవ్వడానికి ఇలా సిద్ధం చేసి పెంచుతూ ఉన్నారు. ఈ విధంగా ఏది చేస్తుందో అదే చెప్తారు. మీరు అధికారాలు ఉపయోగించుకొని ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మీరు చేసినటువంటి దందా ఒక్కటి కాదు, అన్ని దందాలు ఇలా అధికారులను కండ వేసుకున్నట్టు లెక్క మీ కార్యకర్త లెక్క పని చేసుకున్నది, వాళ్ళతో యూజ్ చేసుకున్నది, కార్యకర్త లెక్క చేపించుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇలా కలెక్టర్ గారంటే ఒక ఏఎస్ ఆఫీసర్, ఇలా ఐపీఎస్ ఆఫీసర్, ఒక వీళ్ళకు ఉన్నతమైనటువంటి అధికారులను వాళ్ళు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకునే విధంగా చేస్తారు. కానీ వాళ్ళు ఎవరో చెప్పేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పాలనతోనే ఖండమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇలా బీద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మైనారిటీలకు అందరికీ కూడా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పక్షపాత ధోరణి అసలుకే లేదు. ఇలా మేము చూపించడం ఏ చొక్కా లేకుండా పచ్చ చొక్కా, ఎర్ర చొక్కా, గులాబీ చొక్కా కాదు, పేదవాడైతే చాలు వాళ్ళు లబ్ధి చెందాలనేటువంటి ఉద్దేశం కొద్దిగా చేసినాం. కానీ మీరు ఇలా ట్రాక్టర్లని మీ కార్యకర్తలకు ఇచ్చారు. ఇలా ట్రాక్టర్ ఇచ్చిన పాపాన్ని ఎవరు ఎక్కడికి పోయినాయి? మీ యొక్క భూములు ఎవరికి ఇచ్చారు? ఇవాళ ఇక్కడ ఏదైతే అక్రమ ఇసుక రావడంలో ఎందరో మంది చనిపోతే కనీసం మీరు చర్యలు తీసుకున్నటువంటి పాపన ఉన్నారా? పేనరా? ఈ విధంగా మీరు అనవసరమైనటువంటి ప్రేలాపం చేయడం, ఉన్నతాధికారులను అనవసరం కావడం ఇది తీవ్రంగా ఖండిస్తూ మీరు చేసినటువంటి పాపాలను అవి రిమైండ్ చేసుకుంటూ వాటి గురించి అంటున్నారు తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేద బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, ముఖ్యంగా సిరిసిల్ల నేతన్నలకు ఇలా మంచి ఉపాధి కల్పించి వారికి నాణ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు బట్ట ఇచ్చి వీరికి తగిన రీతిలో వాళ్ళకు ఏదైతే జీవితం వాళ్ళు బ్రతికే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇలా నేతన్నకు ఏదైతే మన పెన్షన్ ఉన్నదో ఆ తర్వాత వాళ్ళకు చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్రేసే కానీ ఇలా 35 కిలోల ఇందిరమ్మ ఏదైతే అంత్యోదయ కార్డులు ఉన్నాయో 13,000 చిల్లర ఇవాళ ఇచ్చినటువంటి ఘనత సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీది. కానీ మీరేం చేసిరా? 13,000 ఇవాళ 3,000 కార్డులు 10,000 తీసేసారు, తొలగించారు. ఇలా ఆనాడు 4,000 ఇళ్ళు ఒకటేసారి ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా పేద బడుగు పొదుపు మహిళలకందరూ కూడా 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు ఇప్పటివరకు చేసిన 10 ఏళ్లలో చేసినటువంటి ఒక్క కార్యక్రమం ఏదైనా ఉన్నదా? అనవసరమైనటువంటి ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు ఇది తగదు.
మీరు 2 సార్లు మంత్రి పదవి చేశారు. ఇటువంటి మాటలు మాట్లాడడం ఇది మీ విజ్ఞతగా వదిలేస్తూ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి నోరు జారుట కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అధికారులంతా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట బ్లాక్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య. కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీరును ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణం లోపల మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే ఆయన పూర్తిగా మతిభ్రమించి అధికారం కోల్పోయి ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి లోపల ఒక సామాన్యుడు రోడ్డు మీద కొట్టుకుంటే ఎట్లా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడినట్టుగా మనకు కనబడతా ఉన్నది. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని పట్టుకొని నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు, కుర్చీ లోపల కూర్చున్నావు అని అనడం ఎంతవరకు సబబనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. గత 10 సంవత్సరాల నుంచి షాడో ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి నువ్వు ఇప్పుడున్నటువంటి కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ అందరూ నీ కింద పనిచేసినటువంటి వాళ్ళే. 10 సంవత్సరాల లోపల లేనటువంటి ఉద్దేశం, 10 సంవత్సరాల లోపల లేనటువంటి మీ మాట తీరు ఈరోజు ఎందుకు ఆ విధంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటి కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ప్రజల మధ్యనకు వెళ్తున్నారు, ప్రజల అర్జీలు స్వీకరిస్తున్నారు. గతంలో కలెక్టర్ని కలవాలంటే ప్రతి మండలానికి ముఖ్యులు 5 10 మందో కలిసేటువంటి వాళ్ళు. ఈరోజు కలెక్టర్ గారిని కలవాలంటే సామాన్య రైతు కానీ, సామాన్య కుటుంబీకుడు కానీ ఒక దరఖాస్తు పట్టుకొని పోతే దాని మీద వెంటనే ఆయన మాట్లాడుతుండు, స్పందిస్తుండు, వాళ్ళకు పనిచేసి పెడుతుండు. ఇదంతా కూడా మీరు జీర్ణించుకోలేక మీకు ఒకటి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? మేము చెప్తే అధికారులు వినాలి అనేటువంటిది అలవాటు అయిపోయింది. లేకపోతే అధికారులను బెదిరించాలి అనేటువంటిది మీకు అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు సాగది. మీరు గుర్తించుకోవాలి. ఇంకా అధికారుల మీద మేము అజమాయిషీ చెలాయిస్తాం, ఇంకా మేము ఇతర పార్టీల మీద అజమాయిషీ చెలాయిస్తాం అంటే అది ఎప్పటికీ కూడా నడవదనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ చదివినటువంటి వాళ్ళను మీ మా ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు కాళ్ళు మొక్కించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ చెల్లె కవిత దగ్గర కలెక్టర్లు చుట్టూ కూర్చుండబెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఉన్నది ఆ పరిస్థితి. ఇలా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ కలెక్టర్లకు ఉందాగా గౌరవిస్తున్నారు, ఎస్పీలను ఉందాగా గౌరవిస్తున్నారు, వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని ఇస్తున్నారు. సమాజంలో కూడా చెడు సాంప్రదాయాలు రాకుండా ఒక మంచి సుపరిపాలన, ప్రజాపాలన అందించేటువంటి విధంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మీ పరిపాలన మీరు చేయండి అని వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు అధికారాలు ఇస్తే మీరు ఈరోజు దాన్ని ఓర్వలేక ఈ కలెక్టర్ ఇట్లా చేస్తుండు, ఆ ఎస్పీ అట్లా చేస్తుండు అని చెప్పి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా, చెల్లనటువంటి మాటలు మాట్లాడి మీకు మీరే తక్కువ చేసుకుంటారు తప్ప ఎవరికి కూడా తక్కువ కాదు. నేను దేశవ్యాప్తంగా చెప్తున్నాం, గౌరవ కలెక్టర్కు నీవు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నువ్వే ఇంకా చిల్లర మాటలు మాట్లాడితే నీ కింది స్థాయి కార్యకర్తలు ఎంత మాట్లాడాలి, ఇంకా ఇతర నాయకులు ఎంత మాటలు మాట్లాడాలి. కాబట్టి కలెక్టర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఇవాళ మేము అధికారంలో ఉండొచ్చు, రేపు మీరు అధికారంలో ఉండొచ్చు. 10 సంవత్సరాల నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం చేయలేనటువంటి నువ్వు ఇంకా రేపు నేను వస్తా, ఏదో చేస్తా, ఏం చేస్తావు? 10 సంవత్సరాల కూడా అందరం ధైర్యంగా గుండెలను రాతి చేసుకొని కొట్లాటి ఇక్కడ ఉన్నాం, గట్టిగా ఉన్నాం ఇక్కడ. కానీ కార్యకర్తలను కానీ, అధికారులను కానీ నువ్వేమీ చేయలేవు. ఇంకా వల్గర్గా నువ్వు మాట్లాడేటువంటి మాటలు పీకలేవు, తాకలేవు. ఇంతకంటే గలీజ్గా కూడా మాట్లాడవచ్చు మాకు అంతకంటే, కానీ మాట్లాడడం మాకు ఒక సంస్కృతి అనేటువంటిది ఉంది కాంగ్రెస్ పార్టీకి. జాగ్రత్త. కేటీఆర్, నీవు కానీ, నీ కింద పనిచేసేటువంటి నీ తాబేదారులు కానీ, మండల స్థాయి లీడర్లు కానీ ఎక్కడ అధికారులను బెదిరించినా, ఎక్కడ అధికారులపై దుర్భాషలాడినా తప్పకుండా కటకటాలు ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి మీకు దాపురిస్తుందని చెప్పి సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రీకరించారు. మేడం
మేడం సెకండ్ మేడం టెంపుల్ ఫోటో మేడం టెంపుల్ ఫోటో మేడం మేడం ఇచ్చింది మేడం சரிங்க మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరిపోతుందా మేడం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. చిప్పలపల్లికి చెందిన సుద్దాల దేవయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మా అనాథ వృద్ధాశ్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సగౌడ్ తో పాటు సుద్దాల దేవయ్య, నరేష్, ప్రశాంత్, సాధ్విన్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకో ఇటు చూడు ఈశ్వరయ్య గుడ్ 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 ఓకే రైట్ ఓకే రైట్ అలా ఇటు ఒక బాబు ఇటు చూడే మల్లేశం బాబు ఓకే సార్ इधर देखो भाई ఆగండి సార్ ఒక్కసారి కొడుకు వచ్చిండు ఎవరు వచ్చినా కొడుకు మనవడే మంచిగా ఎవరు వచ్చినా మీ కొడుకు మనవడే అన్న సరే సరే మంచిగా ఉండాలి అంతే మంచిగా ఉండాలి. చిప్పలపల్లి నుంచి వచ్చిండ్రు ఎప్పుడు వాళ్ళ అమ్మ ప్రత్యేక పోయిసారి కూడా వచ్చిండ్రు. పట్టుకో పళ్ళు బ్రెడ్ మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి టెన్షన్ ఏం పడదు. 9 ఏళ్ళ నేను ఉండవచ్చు ఒక్కసారి అరటి పండు నువ్వు తినకు వాళ్ళకి పట్టుకున్నా మీరు పండి బాగా జయమ్మా నువ్వు తీసుకున్నావా వెరీ గుడ్ నాని ఓకే కొద్దిగా జ్వరం వచ్చినట్టు దూతలను పంపాడు. అక్కడ దుర్యోధనుడు కూడా తన దూతలను పంపుతున్నాడు. ధర్మరాజు అభిప్రాయం సమగ్రంగా ఈరోజు చిప్పలపల్లి వాస్తవ్యులైన సుద్దాల కాశవ గారి 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈరోజు మా తల్లు లాంటి వారు మా తండ్రి లాంటి వారు గంభీరావుపేట మండలంలో గంభీరావుపేట గ్రామంలో మన నర్సయ్య సార్ గారి వృద్ధ ఆశ్రయానికి రావడం జరిగింది. మా తల్లి లాంటి వారు తండ్రి లాంటి వారు వాళ్ళు చిన్ననాటి గోలే పెంచి పెద్ద చేసి మనల్ని పెంచినందుకు వాళ్ళ రుణపడి ఉందామంటే మా తల్లిదండ్రులు దూరమైంది కాబట్టి
వీళ్ళే తల్లులని ఒక్కరోజుగా మా చిన్న సహాయంగా మన తల్లులకు తండ్రులకు పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మా తల్లిగారైన 27వ తారీఖు 11వ నెల 2020లో స్వర్గస్థులైన కాబట్టి, మరియు మా తండ్రి గారు 15/11/2022లో స్వర్గస్థులైన కాబట్టి, వారు కష్టపడి మమ్మల్ని ఇంత పెంచి పెద్ద చేసిన నాడు తిందామన్న నాడు తిండి దొరకలేదు, తిండి దొరికిన నాడు వాళ్ళు మా గణరాని కాలంలో వెళ్ళిపోయారు, స్వర్గస్థులైన కాబట్టి వారి ఆత్మ భగవంతుడు శాంతించి వాళ్ళ భగవంతుడి ఆత్మ చేకూరాలని ఈరోజు ఒక చిన్న సహాయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పాత్రికేయులకు మరియు సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవనీయులు సుద్దాల దేవన్న గారు వారి యొక్క తల్లి 4వ సంవత్సరికం సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి గతంలో కూడా వారు ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని రావడం, వృద్ధులకు వారికి తోచినంత మానవత దృక్పథంతో సహాయం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు వారి తల్లిగారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా వృద్ధులందరికీ కూడా బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి వారి యొక్క ఆశీర్వాదాలు పొంది వారు కూడా చల్లగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించి వారితో మాట్లాడి వారికి మనోధైర్యం కలిగించి వృద్ధాప్యం అనేటువంటిది ఎవరికి భారం కాకూడదని, వృద్ధాప్యంలోనే మానవ విలువలైన ప్రతి వాళ్ళు కూడా సహకారం అందించాలని, అందరం ఈ విధంగానే సామాజిక బాధ్యతగా వృద్ధులను మనం ఆదరించి గౌరవిస్తే సమాజంలో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి వారితో ముచ్చటించడం, తర్వాత వారి మంచి హృదయానికి ఈ విధంగా సాయం చేసినటువంటి ఈ సందర్భానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా మానవ సేవలు ధరించాలని కోరుతూ ఉన్నాం. డిసెంబర్ 4న పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో జరగనున్న విజయోత్సవ సభ పెద్ద కాలువలలోని సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరగనుందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ కోసం పెద్ద కాలువలలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజకుమార్, ఈఆర్ఎండ్బి బాబు సింగ్ అధికారులు సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు హద్దుల్లో ఉండాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగుల సత్యనారాయణ మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఆలోచించాలని అన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్పర్సన్ వెలుగుల స్వరూప తిరుపతి రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదాని ప్రకాష్, బ్లాక్ అధ్యక్షుడు సూర్యదేవరాజ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య తదితరులు ఉన్నారు. ఆనాటి మన పార్లమెంటు సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, ముఖ్యంగా మా పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి, నేటి మంత్రి, ఆనాటి పార్లమెంటు మెంబర్ కొట్లాడిన తీరు, పెప్పర్ స్ప్రే ఎక్కువ డోర్ అయినట్టు తగినట్టు మా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా. అసలు ఇచ్చిందే మా తల్లి సోనియా గాంధీ గారు కదా. అది సాక్షాత్తు అసెంబ్లీలో కేసీఆర్ గారే చెప్పారు కదా. మేము తెచ్చినాం ఇచ్చిందే మేమే కాంగ్రెస్ పార్టీ. అది సరే. ఇంకోటి, మీరు ఇప్పుడు వచ్చే డిసెంబర్కు మాకు పని ఏర్పడుతుంది. నైన్త్ మా మేడం సోనియా గాంధీ గారి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మేమేమి ఇవ్వలేదు, మేమేమి సాధించలేదంటే కనిపిస్తలేవా మేము చేసినాం. ఇలా ఉచిత బస్సు అయితే 500కి సిలిండర్ ఇవ్వడం కానీ, రైతులకు 2 లక్షలు రుణమాఫీ, ఇంకొక పార్ట్ మిగిలింది. అది కూడా త్వరగా ఈ డిసెంబర్లో పూర్తి చేస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. ఇన్ని చేసుకుంటూ పోతుండే వచ్చిన ఈ 11 మాసాల వల్ల ఏ కార్యాలయం అయినా 35,000
ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారు. మనం ఆనాడు కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ పోరాటాన్ని కొట్లాడాడు. నీళ్ళంటిది కాళేశ్వరం ఎట్లా వస్తాయిందో అది పేపర్లో రాలబట్టి ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. నిధులు ఇవాళ బయట దేశం నుండి ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి తీసుకొస్తున్న సందర్భంగా ఢిల్లీకి 27 సార్లు వేరు. మాది ప్రాంతీయ పార్టీ కాదండి, మాది కేంద్ర పార్టీ, దేశంలో ఉన్న పార్టీ. దాని మీద మాట్లాడడం ఎటు పోతుంది? ప్రజాస్వామ్యంలో మనం విమర్శించండి, విమర్శించడానికి ఒక అది ఉండాలి. దాంట్లో కూడా మంచి ఐటీ మంత్రులు మంచిగా సంస్కారవంతులు అని అనుకున్నాం కేటీఆర్ గారు. వారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతారు. వద్దండి, ఇప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంత దూరం మీరు మాటలు ఇచ్చిపెట్టకండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ నన్ను అరెస్ట్ చేయాలి మీరు అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారిని కాదు, పోలీసులు చేస్తారు. ఏదో తప్పులు చేస్తే ఇంక్వైరీ ఏమైనా చేస్తే, అరే మీరు పర్సనల్గా చేసి పెట్టుకున్నారు. ఆనాడు మా పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్న అర్ధరాత్రి పూట తలుపులు కొట్టి ఆయన బెడ్రూమ్లో చూచి పోలీసులు చూపించి చేసిన మర్చిపోయారా? రేవంత్ రెడ్డి గారి కూతురు ఒకే ఒక్క కూతురు పెళ్ళికి కూడా వచ్చేటప్పుడు ఒకరోజు పర్మిషన్ అని చెప్పి రాత్రి డిన్నర్ కూడా నేను జైల్లో చేస్తాడా? ఇవన్నీ పర్సనల్గా మేము చేయదలుచుకుంటే మేము అది ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని ఇవాళ మీరు ప్రతిదానికి అడ్డవచ్చుడు అనేకమైన భాష, అమెరికా కొన్ని చాలా దేశాలు తిరిగారండి మీరు. ఇదా మీకు గీతా జయంతిని పురస్కరించుకుని శ్రీమద్ భగవద్గీత శ్లోక మండల స్థాయి కంఠస్థ పోటీలు గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ రోజు శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం పోటీలను వేమూరి రాములు గౌడ్, కౌస సత్యనారాయణ, బుర్ర శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, పిఈటి శ్రవంతి, సంతోష్, కాసిం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంసతి ఎక్రేయ ఏతడోడేకం తన్మే బ్రూయాయః కర్మ సన్యాసయోగః. My name is LKG. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే భగవద్గీత అద పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. Arjuna was studying in 2nd standard. My school name is Jigamshi. ఆధ్వర్యంలో ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో మండల స్థాయిలో భగవద్గీతలోని 5వ అధ్యాయం కర్మయోగం పైన ఎల్కేజీ నుండి శిశు, ప్రాథమిక మరియు హై స్కూల్ వాళ్ళకి వివిధ కేటగిరీ వైజ్గా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో మన పెద్దపల్లిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది.
చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా మాటలు కూడా సరిగా రాని పిల్లలు స్పష్టమైన ఉచ్చారణతో భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఈరోజు ఈ పోటీలలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. భగవద్గీత పఠనం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుండే సత్ప్రవర్తన అలవాటు పడుతుంది. గీతా ప్రచార సమితి వాళ్ళు కూడా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి పిల్లల్ని వాళ్ళకి మన సనాతన ధర్మం ఇవన్నీ కూడా వాళ్ళకు అలవాటు పడే విధంగా వాళ్ళు కూడా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పిల్లల్ని ప్రిపేర్ చేసిన టీచర్లను కూడా మేము అభినందిస్తున్నాము. టీచర్లు కూడా చాలా శ్రమ తీసుకొని ఓపికగా పిల్లలకి చాలా చక్కగా నేర్పించారు. పిల్లలందరూ కూడా ఎటు నుండి ఎటు అడిగిన నెంబర్తో సహా దాన్ని ముందు అడిగిన వెనుక అడిగిన నెంబర్తో చెప్పినా కూడా చాలా చక్కగా చెప్తున్నారు. సో వాళ్ళు ముందు కూడా ఇలాగే అన్నీ నేర్చుకొని సత్ప్రవర్తనతో మెదలాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.